నన్నేం చేయకండి బాబు. మీరేం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటాను బాబు. మీరు ఎలా చెప్పమంటే అలా చెబుతాను బాబు. ఆ ప్రసాదరావు ఉత్తమోత్తముడని చెప్పమంటారా, లేకపోతే నీచ నికృష్ట కుత్తే కమేలిగాడని చెప్పమంటారా? ఆ రోజు రాత్రి నా ఓన్ హౌస్ లో ఓన్ వైఫ్ తో పడుకున్నానని చెప్పమంటారా, లేకపోతే ధర్మదర్శన క్యూలో నిలబడి కునికిపాటు పడ్డానని చెప్పమంటారా? చెప్పండి బాబు. మీరేమి చెప్పమంటే అది చెప్తాను బాబు. నన్ను మాత్రమే చేయకండి బాబు. నీకు దండ పెడతాను బాబు. జరిగింది నీకు తెలిసింది మాత్రం చెప్పు. అది చెప్పే ఇందాక తెచ్చుకున్నానండి బాబు. మొట్టమొదటిసారి ఎస్పీ వర్మ గారితో చెప్పానండి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి బాబు. ఆయన ఊకొట్టి వదిలేశారండి. తర్వాత ఎస్పీ దేవదాస్ గారితో చెప్పానండి. వాయగొట్టి వదిలిపెట్టాడండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు అడుగుతున్నారండి. మీకేమి చెప్పాలో తెలవటం లేదు బాబు. ఒకళ్ళకి ముగ్గురున్నారు బాబు. మీరు కొడతారు, వాయ కొడతారు, ఏకంగా సమాధే కడతారు. నాకు అర్థం కావటం లేదు బాబు. పెళ్ళాం బిడ్డలు కలవండి బాబు. మీకు దండం పెడతారు. నన్ను రక్షించండి బాబు. ఏమిటిది? ఓకే, నువ్వేం చెప్పక్కర్లేదు. సుధా, ఇతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. నన్ను వదిలేశారు. నిజంగా మీరు దేవుళ్ళు బాబు. వస్తారు బాబు. బై ద వే రాఘవ, ఇతని లోపలికి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసి పంపించు. అయ్యి బాబు, మళ్ళీ లోపలికే. అమ్మో అమ్మో. గుడ్ ఈవినింగ్ సార్. ఓ మీరా? ఏ దొంగడో అని కంగారు పడ్డాను. పోలీసులం కదా, ఎవరిని చూసినా అలాగే అనిపిస్తుంది. ఏమిటింత రాత్రిపూట వచ్చారు? కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. అనుభవజ్ఞులు కదా. అడగండి. బ్రహ్మానందం ఎస్పీ వర్మతో చెప్పిన సాక్ష్యానికి మీతో చెప్పిన సాక్ష్యానికి చాలా తేడా ఉంది. కారణం ఏమిటంటారు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, బ్రహ్మానందాన్ని. నెక్స్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంత ప్రాపర్ గా ఉన్నట్లేదు. ఆ డాక్టర్ని మీరేమైనా ప్రశ్నించారా? అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చాలా ముఖ్యమైన సైన్ డాక్యుమెంట్. అందులో తప్పుండే అవకాశం లేదు. అర్థం చేసుకోవాలి. అయినా అది హత్యో ఆత్మహత్యో తెలుసుకోవాలంటే స్పాట్కి వెళ్ళి చూస్తే బుర్రన వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. నా ప్రశ్న మీ బుర్రకెక్కినట్లేదు. నేను అడిగింది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గురించి. Mr. Rajshekhar, regarding this case, I have already given my conclusions. Good night. దేవదాస్ గారు, నేను ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. ఆ సిబిఐ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళేవో బొమ్మలు అవి పెట్టి టెస్ట్ చేస్తున్నారు. నాకేదో కంగారుగా ఉంది. రాఘవ, అంతా రెడీయా? రెడీ సార్. డెడ్ బాడీ బరువు, డమ్మీ బరువు ఒకటేనా? ఒకటే సార్. చెక్ చేశారా? చేశాం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. సుధా సార్. రెడీయేనా? రెడీ సార్. మీరంతా వెనక్కి రండి. గెట్ బ్యాక్. రాఘవ, డమ్మీ తీసుకురా. చూడు రాఘవ సార్, ముందు డమ్మీని ఇలా పట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా డెడ్ బాడీని విసిరితే ఎంత ఫోర్స్ ఇచ్చి విసురుతారో అలా విసరాలి. ఓకే? ఓకే సార్. ఇప్పుడు రెండో డమ్మీని ఇలా నిలబెట్టి ఎవరైనా మామూలుగా దూకితే ఎంత ఊపిచ్చి దూకుతారో అలా పుష్ చేసి వదలాలి. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. 1 సెకండ్. రాఘవ సార్, డమ్మీ తీసుకో. కొంచెం ముందుకురా. జాగ్రత్త. దాట్స్ ఇట్. రెడీయా? సుధా రెడీ? రెడీ సార్. ఇప్పుడు విసురు. సుధా, ఇప్పుడు గోడకి డమ్మీకి ఉన్న మధ్య దూరం కోలు. 8 అడుగులు సార్. 8 అడుగులా? సెకండ్ డమ్మీ తీసుకో. రాఘవ సార్, తనంతట తానే దూకితే ఎలా దూకుతుందో అలా పుష్ చేయి. ఓకే సార్.
ఇప్పుడు సెకండ్ డమ్మీకి గోడకి మధ్య దూరం కొలు. ఎస్ సార్. 4 అడుగులు సార్. 4 అడుగులా? రాఘవా నువ్వు కిందకి రా. ఓకే సార్. Now mark the places and remove the dummies. Okay, it's over. మిస్టర్ పీపీ శవాన్ని పడేసింది నువ్వే కదూ? సి మిస్టర్ పీపీ, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇడియట్స్ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బై ద వే, హౌ ఇస్ యువర్ బీపీ? కమింగ్ సార్. పాత పోలీస్ రిపోర్ట్ ప్రకారం శవానికి గోడకి మధ్య దూరం 9 అడుగులు. మన మొదటి డమ్మీ, అదే విసిరిన డమ్మీకి గోడకి మధ్య దూరం 8 అడుగులు. మన రెండో డమ్మీ దూకినట్టు వేసిన డమ్మీకి గోడకి మధ్య దూరం 4 అడుగులు. అంటే నిజంగా దూకితే పడాల్సిన చోటుకి శవం పడున్న చోటుకి పోలీస్ రిపోర్ట్ ప్రకారం తేడా 5 అడుగులు. మన టెస్ట్ ప్రకారం తేడా 4 అడుగులు. ఎవరైనా సరే ఆత్మహత్య కోసం ఎంత బలంగా దూకినా ఇంత దూరం పడ్డం అసాధ్యం. పైగా షీజ్ అ లేడీ. దీన్ని బట్టి తేలింది ఏమిటంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఎవరో పైనుండి పారేసి ఉండాలి. అంటే ఆవిడ మరణం మరో చోట సంభవించిందంటారా? ఎస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఎక్స్క్యూజ్ మీ బాస్, చనిపోయిన తర్వాత ఆవిడ పడేసి ఉంటే శవం తల నుంచి రక్తం ఎలా వస్తుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కానీ మనిషి చనిపోయిన తర్వాత గంటన్నర వరకు శరీరంలో వేడుంటుంది. ఆ తర్వాత రైగర్ మార్చ్ స్టార్ట్ అవుతుంది. అందుకే చూసారా బ్లీడింగ్ కూడా తక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే లలిత ఎస్పీ వర్మ దగ్గర చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తోంది. సుధా, ఆ శవం మీద ఉన్న చీరపట్రా. ఎస్ సార్. రాఘవ సార్, డిడ్ యు నోటీస్ దిస్? ఈ మార్కు చీర మీద ఉందేమో చూడు. ఇదిగోండి సార్ మార్కు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నడుం దగ్గర నుంచి కిందకు దెబ్బలేమైనా ఉన్నట్టు రాసుందా? లేదు సార్. మరి చీర మీదకి ఈ ప్లేస్ లో రక్తం ఎలా వచ్చింది? ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఈ బ్లడ్ జ్యోతి బ్లడ్ ఒకటేనా అని తేల్చుకోవాలి. వెంటనే దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఈ బ్లడ్ గ్రూపింగ్ ఏమిటో విత్ ఇన్ 2 or 3 days నాకు తెలియజేయాలి. షూర్ సార్. టెల్ దమ్ ఇట్స్ అర్జెంట్. దమ్ముంటే బయటకు రండిరా. మూతి మీద మేస్తున్నాడు ఎవడైనా ఉంటే రేయ్ బయటకు రండిరా, బయటకు రండి. రేయ్ ఏంట్రా మీరేమన్నా పెద్ద మునగాళ్ళ? ఎరా పీపీ, బీపీ ఏమైనా పెరిగిందా నీకు? బీపీ నాకు కదరా, నీకురా డొంగ్రి. నన్ను డోంగ్రీ అంటావా? డొంగ్రి నిన్ను కదరా, నీ బాబుని అంటాడురా. రే చేతనైతే కింద సుధా, దమ్ముంటే కిందకి రండిరా. ఎరా నాటుగాని కొట్టొచ్చావా? నాటు కొట్టాల్సిన అవసరం నాకేంట్రా, బుక్కిస్తున్నారా? రాయ్ నేను గేటు దాటి అవతల వచ్చానంటే మీకు చేపలు లేకుండా పోతాయి. వస్తున్నాను. మిమ్మల్ని కొట్టడానికి నేను గేటు దాటి రావాలా? మీరే గేటు దాటి రండిరా. ఏంటి అది చచ్చిందో చంపారు మీరు తెలుస్తారా? తేల్చండిరా, తేల్చండి. రాయ్ అది తేల్చేలాగా మా రవి గారికి నేను ఇంకో పెళ్లి చేస్తాను రా. రాయ్ మినిస్టర్ కూతురిని తీసుకొచ్చి చేస్తాను రా. నాతో పెట్టుకోకండి, డిపాజిట్లు పోతాయి. రాయ్ అవసరమైతే ఢిల్లీ వెళ్తాను రా. ఢిల్లీ 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 వెళ్తాను. ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. come on. మీరు అనవసరంగా అడ్డొచ్చారు బాస్, లేకుంటే వాడిని పిచ్చ కొట్టుడు కొట్టుండేవాడిని. సుధా,
మనకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టడం మంచిదంటావా? వాడు మందు కొట్టి నోటుకొచ్చినట్టు వాగితే సహాయం చేయడానికి వచ్చారంటారండి బాస్. వాడు మందులో ఉండడం వల్లే మనకి మంచి క్లూ ఇచ్చాడు. ఆ రవికి ఏ మినిస్టర్ కూతురైనా ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు.